నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గోదావరిలో ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు సైడ్ స్కాన్ సోనార్తో మృతదేహాలు గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు రాజమండ్రి బోటు ప్రమాదంలో గల్లంతైన మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శ ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం ఇస్తామని హామీ నల్లగొండ జిల్లా అనుమల హాలియాలో విషాద ఛాయలు బోటు ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు యువ ఇంజనీర్లు ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ప్రమాదానికి గురైన బోటు కోసం గాలింపు చర్యలు ముమ్మరం ఇప్పటి వరకు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు 8 మృతదేహాలను వెలికి తీశారు ఇంకా సుమారుగా 39 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది ముమ్మరంగా గాలిస్తున్నాయి ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో 2 ఎన్డీఆర్ఎఫ్ 2 ఎస్డీఆర్ఎఫ్ 6 అగ్నిమాపక సిబ్బంది నేవీ గజ ఈతగాల బృందాలు పాల్గొంటున్నాయి ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్ స్కాన్ సోనార్తో మృతదేహాలు గాలింపు చేపట్టారు విహార బోట్ ప్రమాద ఘటనలో గల్లంతైన బాధితుల శోకసంద్రంలో మునిగిపోయారు విహారయాత్రకు వెళ్లి ప్రమాదానికి గురి కావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు విశాఖ జిల్లా అనకాపల్లిలో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే అమర్నాథ్ పరామర్శించారు సానుభూతి తెలిపారు హైదరాబాద్ అండి సార్ హనుమాన్ కృష్ణా జిల్లా ఓకే మీ పేరేమో జీ అంటే నాదా 36525 ఇంకా 3 బాటిల్ ఉన్నాయి సార్ మనోడా ఎమ్మెల్యే గారు బాడీలు వెళ్తున్నాయండి బాడీలు వెళ్ళిపోతాం సార్ ఆపమనండి సార్ ఆపమనండి అండి బాడీ బాడీ గణేష్ గణేష్ ఏం కాదు ఏం కాదు బాడీలన్నీ అక్కడ సేవ్ వీడియో ఉంది వాళ్ళు బతుకునగా మాట్లాడి సమాచారం చెప్పారు అయితే మధ్యాహ్నం తర్వాత మాత్రం ఎటువంటి సమాచారం లేదు వీళ్ళు 9 మంది గల్లంతారు మిగతా 5 మాత్రం క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది చెప్పండి నువ్వు అడ్డం పెట్టు నమస్తే రంజన్న ఇటు కూడా పట్టుగా
ఈరోజు మధ్యాహ్నం దాదాపు 1:45 సమయంలో పాపికొండలో యాత్ర కోసం అని చెప్పి దాదాపు ఓ ప్రైవేట్ బోట్లో 60 మంది ఈ యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి ఈ యాత్రికులు, అందులో మన అనకాపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు 4 మన గోపాలపురం గ్రామం నుంచి 4 బయలుదేరి వెళ్ళడం, బయలుదేరినటువంటి 4లో ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్క చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ మనవరాళ్ళు, అలాగే వాళ్ళ అక్క కూతురు ఒక ఆవిడ, 4 కూడా బయలుదేరి వెళ్ళడం. ఇందులో బోసా లక్ష్మి అనేటువంటి రాజమండ్రి బోటు ప్రమాదంలో గల్లంతైన మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శ. ఖమ్మం జిల్లాకు చెందిన రేపాకుల విష్ణు తండ్రి సూరయ్య, నల్లగొండ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన తరుణ్ రెడ్డి కుటుంబ సభ్యులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలకు కోరారు. ఇప్పుడేమో మాట్లాడతారంటే మా ఫోన్లు కూడా మాట్లాడాలి. కిందికి క్యాజువాలిటీకి వెళ్ళారు. సతిపండు సతి ఫ్రాక్చర్ అయిన ఆ పేషెంట్ కనుక్కున్నారు. జరగండి
పోలీస్ అయితే ఆ టీవీ 9 వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు వాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గంను 33 మందితో ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షునిగా ఇక్బాల్ ను ఎన్నుకున్నారు. బీడీ వర్కర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూత్ సింగ్ చెప్పారు. బీడీ కార్మికులకు పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా చూస్తామని వారు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు నూతన కంపెనీ వేసుకుంటాం. ఆ కంపెనీ నుంచి కార్మికుల సమస్యలు కావచ్చు, ప్యాకింగ్ సమస్యలు కావచ్చు, టెక్నికల్ సమస్యలు కావచ్చు, క్లబ్ సమస్యలు కావచ్చు, ఆ యొక్క అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నటువంటి కంపెనీ పూర్తిగా ఈ గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ గారిని నూతన కంపెనీ ప్రవేశపెడుతూ మీకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి తెలంగాణ. ఈరోజు ప్రత్యేకంగా మన సిద్దిపేట చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నేను సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ కేవీ నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర కేంద్రం నుంచి ఈ జిల్లా బాధ్యతలు చూసినటువంటి మంచి నరసింహన్న గారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ కేంద్రీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీని అనౌన్స్ చేయబోతా ఉన్నాం. వ్యవసాయం తర్వాత లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి ఈ బీడీ పరిశ్రమకు సిద్దిపేట జిల్లా కూడా అత్యంత కీలకమైనటువంటి కేంద్రంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటే ఈ బీడీ పరిశ్రమకు అత్యంత ఉపయోగపడేటువంటి జిల్లా. ఈ జిల్లాలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి యావత్ కార్మికుల్ని తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడానికి ఈ కార్మిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ కర్తవ్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బంగారు తెలంగాణ భాగస్వామ్యం చేయడానికి ఈ టీఆర్ఎస్ కేవీ కంగణబద్ధమై పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఉద్యోగ కార్మికులు టీఆర్ఎస్ కేవీ నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా వాళ్ళు పనిచేసినటువంటి సంస్థల్ని వదిలేసి ఇవాళ టీఆర్ఎస్ కేవీలో చేరి టీఆర్ఎస్ కేవీ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి అనేక సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. చందానగర్ రాజ్య గృహ కల్పలో మెయిన్ వాటర్ ట్యాంక్ ప్రక్కనే ఉన్న బాంబే ఇళ్ల నుండి ఓపెన్ డ్రైన్ మంచినీళ్ళ వాల్లో కలుస్తున్న మురుగునీరు. దీనివల్ల నీళ్లు కలుషితమై అనేక అంటురోగాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూతో 2 బాలురు చనిపోగా మరికొంతమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సమస్యపై అధికారులు సకాలంలో స్పందించి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అన్నా మున్సిపల్ అదే సీసీ రోడ్ తవ్వండి, అది ఒకసారి తీసుకోండి. ఏదో సీసీ రోడ్ తవ్వేసి బిల్డింగ్ చూడండి, ఆ పక్కనే మొత్తం సీసీ రోడ్ తవ్వేసి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడిగామ గ్రామంలో నిమజ్జనానికి బయలుదేరిన పార్వతీ తనయుడు యువజన గణేష్ మండలి సభ్యులు పెంటలల
నేతృత్వంలో అన్నదానం నృత్యాలతో శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయడం జరిగింది. ఎర్ర జెండ నీయలో ఎర్రని జెండ నీయలో शंकर जी का बेटा गाड़ी में बैठा गजूस को ना पाटा का बेटा गाड़ी में बैठा गजूस को తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల విహారయాత్రలో జరిగిన పడవ ప్రమాదంలో నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన 2 యువ ఇంజనీర్లు గల్లంతయ్యారు. అనుముల మండలం హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్, రామడుగు గ్రామానికి చెందిన పాషం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. వీరిద్దరితో పాటు మరో 5 స్నేహితులు కలిసి విహారయాత్రకు వెళ్లారు. వీరిలో 4 సేఫ్ గా బయటపడ్డారు. 3 గల్లంతయ్యారు. ముగ్గురిలో హేమంత్ అనే యువకుడిది వరంగల్ జిల్లా. విహారయాత్రకు వెళ్లిన ఈ 7 ఇంజనీర్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. తమ పిల్లలు బోట్ ప్రమాదంలో చిక్కుకున్నారనే వార్త తెలియగానే హాలియా రామడుగులో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన బిడ్డ ప్రాణాలతో తిరిగి రావాలని తల్లులు తల్లడిల్లిపోతున్నారు. పోయిన 7 ఒక రాజేష్ అనే అబ్బాయికి ఫోన్ చేస్తే 4 సేఫ్ ఉన్నాం, 3 కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు, వాళ్ళ కోసం దోలాడుతున్నాం అని చెప్పారు. డేంజర్ జోన్లలో హేమంత్, తిలక్, రవీందర్ పేర్లు ఉన్నాయి. ఆ 4 సేఫ్ జోన్లో ఉన్నారు, వాళ్ళ కోసం ఫోన్లు చేసి మాట్లాడినాము. ఇప్పుడు రవీందర్ లేడని చెప్పారా? అంటే సేఫ్ జోన్లో లేడని చెప్పారు, గల్లంతులో ఉన్నాడని చెప్పారు. అలా అచీవ్ కోసం రాజేష్ వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్తారు మాకు. ఇప్పుడు సేఫ్ జోన్లో లేని వాళ్ళ పేర్లు ఏంటి? రాజేష్, సురేష్, సురేష్, రామకృష్ణరావు, గౌతమ్ పేరు తెలియదు. ఇప్పుడు వీళ్ళు లేని వాళ్ళ పేర్లు ఏంటి? హేమంత్, తిలకు, తరుణ్, రవీందర్. నువ్వు కొంచెం సేపు ఒక అర్ధగంట ఆగు, ఒక అర్ధగంట సేపు ఆగు, ఒక అర్ధగంట సేపు ఆగు. అక్కడ జిల్లా ఎస్పీ తోటి మాట్లాడినా ఒక అర్ధగంటలో నీకు క్లారిటీ ఇస్తాను. అక్కడ ఉన్న 2 రిపోర్టర్ల తోటి మాట్లాడినా ఒక అర్ధగంట ఆగు, నీకు క్లారిటీ చెప్తా. ఒక అర్ధగంట నేను చెప్పినాక నేను ఈ నుంచి ఏం పోను. నువ్వు ఆగు, నేను చెప్తా పక్క. నువ్వేం దాని గురించి
అబ్దుల్లాపూర్ మెట్ మండలం హయత్ నగర్ కుంట్లూరులో లక్కీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తుల కోలాటాలు, దాండియా ఆటలు, చిన్నారుల నృత్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జగన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గోదావరిలో ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు. సైడ్ స్కాన్ సోనాతో మృతదేహాలు గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు. రాజమండ్రి బోటు ప్రమాదంలో గల్లంతైన మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శ. ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం ఇస్తామని హామీ. నల్లగొండ జిల్లా అనుమల హాలియాలో విషాద ఛాయలు. బోటు ప్రమాదంలో గల్లంతైన 2 యువ ఇంజనీర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.